హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జనసేన పార్టీకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉంటాయో దాంట్లో అన్యాయం జరిగిందా, ఇప్పుడు వస్తున్నటువంటి నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి దాంతో జనసేన నాయకులు హ్యాపీగా లేరా? ఈ విషయంపై మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నాయకురాలు కన్నా రజనీ గారు మనతో పాటు ఫోన్ జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే హరీష్ గారు. మేడం, చాలా మంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు లేదంటే జనసేన పార్టీ కోసం కష్టపడిన వాళ్ళందరూ కూడా నామినేటెడ్ పోస్టుల లిస్ట్ లో సరిగ్గా పేర్లు లేకపోవడం కొంతమందికి బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఏమంటారు మేడం? సార్, అక్కడక్కడ జరుగుతున్న మాట వాస్తవమే. అంటే పార్టీకి బాగా కష్టపడిన వాళ్ళు లిస్ట్ లో పేరు రాకపోవడం ఇలా కొంత జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు పార్టీతో ట్రావెలింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు మేమన్నా, కొంతమంది స్పోక్స్ పర్సన్స్ అన్నా, ఈ ఎలక్షన్ టైంలో బయటకు వచ్చిన వాళ్ళం కొంతమంది ఉన్నాం. కానీ గత ఎలక్షన్స్ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఎలా ఇస్తారంటే, గత ఎలక్షన్స్ లో నిలబడిన వారికి ఇవ్వాల్సిందే. అదే ధర్మం సార్. ఎందుకంటే ఆయన యువరాజ్యం నుంచి ఆయనతో ఉన్నవారు చాలా మంది ఉన్నారు సార్. సో వాళ్ళు ఇప్పుడు తర్వాత ప్రభుత్వాలు మారినా పక్కకి పోలేదు సార్. ఆయన ఓడిపోయినా ఆయన చెయ్యి వదలలేదు. సో అలాంటి వారికి ముందు ప్రయారిటీ ఇచ్చుకుంటూ వస్తున్నారు సార్. దాంట్లో ఎటువంటి తప్పిదం లేదు. అది కూడా నీడ్, చాలా అవసరం. మేమంతా స్పోక్స్ పర్సన్స్ కానీ, రాయపట్ అరుణ గారు కానీ, నేను కానీ, కీర్తన గారు కానీ, కొంతమంది ఇప్పుడు అంటే ఇయర్ లో లాస్ట్ ఎలక్షన్స్ కి వచ్చిన వాళ్ళం. శివపార్వతి గారు, లేకపోతే పార్టీలో కొంతమంది గంటా స్వరూప గారు, వీళ్ళందరూ గత ఎలక్షన్స్ లోనే ఉన్నవాళ్ళు. ఆ ఎలక్షన్స్ లో ఉన్న వాళ్ళు అప్పుడు ద్వారంపూడి దగ్గర బాగా నలిగిన వాళ్ళు, ఆ కేసులతో ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. 1 by 1 అందరినీ గుర్తుపెట్టుకొని ఒక స్కాన్ చేసుకొని ఒక స్టెప్ బై స్టెప్ ఇస్తున్నారు. ఇప్పుడే మొక్కలేసి అప్పుడే కాయలు కాసి అప్పుడే తినేయాలనుకోవడం అత్యాశ. ఒక ఆశ పడదాం, తప్పులేదు. ఒక 1 by 1 ఇప్పుడు పరిధి ఎంత వరకు, మనం ఎన్ని సీట్లు గెలుచుకున్నాం, మనకి ఎంతవరకు ప్రయారిటీ ఉంది, లేకపోతే 100లో మనకి పర్సంటేజ్ ఎంతవరకు ఇస్తారు, ఆ పర్సంటేజ్ లో ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఎన్నో సంవత్సరాలు అన్నని కాచి కాపాడుతున్న వాళ్ళని వదిలేసి ఇవాళ రేపు మాట్లాడిన వాళ్ళకి ఇచ్చేయండి అంటే అది ధర్మం కాదు కదా సార్. సో 10 ఏళ్ళు ఆయన నలిగిపోయినాడు సార్. అంటే 10 ఏళ్ళు ప్రజలు ఏ పదవి ఇవ్వకపోయినా ఆయన ప్రజల చెయ్యి వదలలేదు. మరి ఈ రోజు మనకి పదవులు ఇవ్వలేదని మన అధినాయకుడు చెయ్యి మనం వదలడం ధర్మమా సార్? సో అది చాలా తప్పు సార్. అందరూ అనుకుంటారు వైసీపీ వాళ్ళు రెచ్చగొడితే జనసేన వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళ పార్టీలోకి అని. తప్పు. ఎవ్వరూ రారు సార్, అంతా మీ అపోహ. ఎందుకంటే ఆయన ఓడిపోయినప్పుడే ఆయన చెయ్యి వదలడం, ఆయన గెలిచి గొప్పగా అభివృద్ధి చేస్తూ, రోడ్లు లేని చోట రోడ్లు వేస్తూ, ప్రజల్లో మమేకమైపోయి కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు తీసుకొచ్చి ప్రజలకి దేవుడవుతున్న మా నాయకుడిని ఈ టైంలో ఒక డిప్యూటీ సీఎం హోదాలో 3 శాఖ మంత్రులు ఉన్న ఒక వ్యక్తిని వదిలి మేము ఎందుకు వెళ్ళిపోతాం సార్? కాకపోతే ప్రశ్నిస్తాం, కాకపోతే పోట్లాడుతాం, కాకపోతే తిడుతాం, అంతేగాని చెయ్యి మాత్రం వదలం సార్. మాకు అధికారం ఉంది. ఆయన భుజస్కంధాల మీద మోసినాం. 100% సార్. ఇప్పుడు చాలా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అంటే మీరు వ్యక్తిగతంగా చాలా సంవత్సరాల నుంచి పార్టీ కోసం, మొన్న ఎలక్షన్స్ ముందు అంటే 2019 తర్వాత మీరు వచ్చినప్పటికీ కూడా పార్టీ కోసం ఎంత కష్టపడ్డారో, ఎంతలా పోరాడారో, చాలా మంది మీ మీద దాడులు కూడా జరిగాయి. అంటే ఇక్కడ మీలాంటి వాళ్ళకు కూడా న్యాయం చేయలేకపోవటం, మీలాంటి వాళ్ళకు కూడా పదవులు ఇవ్వకపోవటం ఎంతైనా కానీ మీకు బాధగా లేదా మేడం? మీకు సంబంధించి మీరు చెప్పండి. ఒక్కొక్కసారి ఎవరైనా అడిగినారు అనుకోండి, ఇప్పుడు హైకోర్టులో వెళ్తుంటాం అనుకోండి, అందులో మీరు ఈ ఎలక్షన్స్ లో నేను 2023లో అనుకుంటాండి వచ్చింది పార్టీలోకి 23. అది వాడి నుంచి పార్టీ నుంచి కబర్ వచ్చింది. నేను వెళ్ళాను, మాట్లాడాను, ఆయన సిద్ధాంతాలు నచ్చినాయి, పార్టీ కండువా కప్పించుకున్నాను, స్వాగతించాను. నేను ఫర్ సపోజ్ హైకోర్టుకి వెళ్ళినప్పుడు వైసీపీ వాళ్ళకని మిగతా వాళ్ళకని అడుగుతారు, ఇంకా ఏమైనా పదవి ఇవ్వలేదంటే ఇస్తారులే ఆగండి, ప్రజలు 10 ఏళ్ళు పదవి ఇవ్వకపోయినా మా నాయకుడు నిలబడ్డాడు కదా, అలాగే మేము నిలబడతాం లేదా అని ఆయన టెస్ట్ చేస్తాడు. మేము నిలబడాలా, అంతేకాని పదవుల కోసం మేమేం పనులు చేయం సార్. అయినా ప్రాక్టీస్ లో ఫీజులు ఇచ్చిన వాళ్ళు కేసులు చేయలేక చచ్చిపోతున్నాం, వీళ్ళకి సమాధానం చెప్పాలా? ఏముందిలేండి, పదవులు వస్తే 2 ఏళ్ళు 3 ఏళ్ళు సైరన్ కార్లు ఎందుకులేండి, బానే ఉంది కదా ఇప్పుడు లైఫ్ అంటూ మేము చాలా వరకు కవర్ చేస్తాం. కుటుంబంలో వాళ్ళు కూడా చాలా మంది అంటారు, ఆ పని చేసినారు కదా, ఏం పదవులు ఇచ్చినారని. అప్పుడు మాకు వెంటనే అనిపించింది సార్, అరే ఒక చిన్న స్థాయి వల్ల మనల్ని ఇంతమంది ప్రశ్నలు అడుగుతుంటే
10 ఏళ్ల నుంచి నీకెందుకురా ఈ రాజకీయాలు, వదిలేక సినిమాలు చేసుకోవచ్చు కదా అని వారికంటే పెద్దవారు వారికి ఎన్ని సలహాలు ఇస్తుంటారు, వారికంటే చిన్నవారు వారికి ఎన్ని సూచనలు ఇచ్చుంటారు. ఎంతమంది ఎన్ని చెప్పినా ఓడించిన ప్రజల కోసం వెన్నంటే నిలబడిన నాయకుడు కింద పనిచేస్తూ, అబ్బా ఇలాంటప్పుడు మన నాయకుడు ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని సంవత్సరాలు అనుభవించాడు. అందులోనూ పార్టీ గెలిచింది, కొద్ది గొప్ప మాకు సంతోషం. అందులో ఇంకోటి ఏంటంటే, మేము ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా, ఏ ఎంపీ దగ్గరికి వెళ్ళినా, ఏ పనులైనా మేము చాలా తేలిగ్గా చేయించుకుంటాం. అన్న ఇతనికి చూడండి ఆ పథకం రావట్లేదంట, అన్న ఇతనికి ఆ పెన్షన్ ఆగిపోయిందంట, ఎమ్మెల్యే గారు కాస్త చూడండి, అతను సివిల్ కేసులో పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారంట, కాస్త చూడండి మీరు. ఓకేనండి చూస్తాం, పంపించండి రజనీ గారు, మీ వాళ్ళని పంపించండి అంట. సో ఇట్లా మాకు చాలా వరకు పనులు జరుగుతున్నాయి సార్. అసలు ఎక్కడ అంటే పదవుల్లోకి ఇబ్బందే కానీ పనిలో మాకిచ్చే ప్రయారిటీ ఏ పార్టీకి ఉండదు సార్. ఈవెన్ దో టీడీపీకి కూడా ఉండదు. ఎందుకంటే మేము అలా ప్రశ్నిస్తాం, మేము ఏ ప్రభుత్వంలో ఉన్నా మేము తిరగబడతారేమో అని భయంతోనే సరే మీ పని చేసి పెడతారు. ముందు సార్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వచ్చినా అక్కడ టీడీపీ వాళ్ళు ఎవరు ఉన్నా సార్ ఈ పని చేయట్లేదంటే ఎందుకు చేయరంట మీరు అంటూ మేము మా వర్షనే ఇది సార్. మాకు బాగా వచ్చిందే ప్రశ్నించడం. సో తప్పుని ఎక్కడున్నా ప్రశ్నిస్తాం. మనం కూటమిలో ఉన్నాం కదా అని ఆగిపోయేది కూడా ఉండదు. అక్కడక్కడ కొంచెం అవాక్కులు చివాకులు వచ్చినా సరే ప్రశ్నిస్తాం. సో అందుకనే సార్ మీరు ఎక్కడ దేని గురించి బాధపడాల్సిన పని లేదు. నిన్న మొన్న కూడా రాయపాటి అరుణ గారి వర్షన్ కూడా మీరు వినడం చూసినాను. ఆ అమ్మాయి కూడా ఒక చిన్న సాధారణ సేల్స్ గర్ల్స్ గా ఉండి పార్టీలోకి వచ్చాక ఆ అమ్మాయికి నిజంగా జన సైనికులు ఎంత పెద్ద పీట వేసినారు. అధినాయకుడు బెబ్బులి అంటూ ఇచ్చిన స్టేట్మెంట్, తర్వాత జన సైన్యం ఆవిడకి ఇచ్చినటువంటి ప్రయారిటీ. అదే రకంగా ఈ మధ్య కాలంలో ఎప్పుడో అమ్మాయిని విదేశాలకు కూడా ఒక జన సైనికులు కొంతమంది తీసుకొని వెళ్లారు, అంత ప్రయారిటీ ఇచ్చారు. అదే రకంగా ఈ రోజు ఆ అమ్మాయి ఒంగోలులో వచ్చిన కలెక్టర్ ని, ఒంగోలులో వచ్చిన ఎస్పీ గారిని వెళ్లి బొకే ఇచ్చి పలకరిస్తుంది. ప్రతి ఎంపీలని ఎమ్మెల్యేని ప్రతి ఫంక్షన్ లో అటెండ్ అవుతుంది. ఈ రోజు అదే రకంగా మా పార్టీలోని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, శ్రీకాళహస్తి ఎవరైతే అతను ఎవరు శ్రీకాళహస్తి చైర్మన్ ఎవరైతే వచ్చిందో అతను కూడా సార్ పార్టీలో పదవి కాదు కదా. నాగబాబు గారు ఒక రోజు ఆఫీస్ మీటింగ్ కి వచ్చినప్పుడు అతను వచ్చినారు సార్. అతను బయట నుంచుంటే రండి లోపలికి, కొట్టేసాయి అనుకుంటా, తన లోపలికి రండి అంటే అప్పుడు లోపలికి వచ్చినాడు సార్. వచ్చి అందరూ నామినేటెడ్ పోస్టుల కోసం లిస్ట్ రాస్తున్నారు కదా, మీరు కూడా అప్లై చేయండి సాయి గారు అన్న. అంటే నాగబాబు గారు పక్కనే ఉన్నారు, ఇతను నుంచుని ఉన్నాడు. వద్దులేండి ఏమనుకుంటారో అన్నాడు. వెంటనే నాగబాబు గారు ఆయన వైపు చూసి, ఏంటి సాయి అదేంటి ఆ మాట అన్నావు అన్నారు. లేదు సార్ ఎందుకులే మేడం అదే అడుగుతున్నారు, అప్లై చేయండి, ఏదో ఒకటి అప్లై చేయండి, పార్టీ కష్టపడ్డారు కదా అంటే, వద్దులేండి ఏమనుకుంటారో అన్నాడు సార్. అంటే ఒక వ్యక్తి నిజాయితీ చూసినారా, కనీసం అతను పోస్ట్ అప్లై చేయలేదు సార్. అది నేనే ప్రత్యక్ష సాక్ష్యం సార్, నాగబాబు గారు నేనే సాక్ష్యం. నిన్న కూడా సాయి గారికి కాల్ చేసినప్పుడు నేను అదే చెప్పిన, పోస్టే అప్లై చేయలేదు కదా నువ్వు, ఏ పోస్ట్ రాసినావు అంటే, అక్క నీకు తెలియదే ఉందక్క అన్నాడు. ఒకటే పవన్ కళ్యాణ్ గారు గుండెల్లో చేసుకున్నారు. అది సార్ అసలు ఏం పోస్టులు. శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ అతను ఒక మహిళ వల్ల అంతమంది ఒక 10 మంది మగవాళ్ల మధ్యలో ఒక మహిళ అతన్ని కొడితే తిరగదిప్పి కొట్టకపోయినా ఒక్క మాట అని లేదంటే ఎంత ఓర్పు సార్ అతనికి. కాకపోతే ఎవరికి వాళ్ళు మేమే తిరగబడిపోతాం సార్ ఓపెన్ గా. ఎవరైనా ఒక మాట అంటే అక్కడికక్కడ అటో తాడో పేడో తేల్చుకోవాలి, తర్వాత పార్టీల సంగతి లేకపోతే ఇంకొకటి సంగతి, అంత కోపం మాకు వచ్చేస్తుంది. అలాంటిది అతను ఒక్క మాట తిరిగి అనకండి అలా స్టన్ అయిపోయి ఆగిపోయినాడు సార్, ఒక్క మాట అలా. అందుకోసమే ఆయన ఆ మీటింగ్లు అన్నిటి క్యాన్సిల్ చేసుకొని అక్కడికి వచ్చి అక్కడ వాయిస్ ఇచ్చారు. మళ్ళీ చూసారా గుర్తు పెట్టుకొని మరి అతనికి ఒక మంచి పదవి ఇచ్చారు. పదవి కోసం మనం అప్లై చేయనక్కర్లేదు, పార్టీ ఆఫీసుల చుట్టూ తిరగనక్కర్లేదు. ఉంటే ఆటోమేటిక్ గా ఎక్కడున్నా సరే మీకు పిలుపు వస్తుంది, పదవులు వస్తాయి, అన్ని వస్తాయి సార్. ఒకటి పిలుపు వచ్చినా రాకపోయినా, పదవి వచ్చినా వదిలేసినా మనం ఎప్పుడు ఆయన చెయ్యి వదలకూడదు. ఎందుకంటే ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి వెనకాల ఉన్నామని చెప్పుకోవడమే ఒక పెద్ద గర్వం సార్. మేము జనసేన పార్టీ అని మేము కర్ణాటకలో చెప్పుకుంటాం సార్, మేము చెన్నైలో చెప్పుకుంటాము, మేము ఢిల్లీలో చెప్పుకుంటాము. ఎందుకంటే రాష్ట్రం దేశం మొత్తం తెలుసు సార్ జనసేన పార్టీ. ఈ మిగతా ఏ పార్టీలు ఉన్నా ఈ స్టేట్ వరకే సార్. మా జనసేన పార్టీ అక్కడి దాకా ఎందుకు తెలుసు అంటే మా నాయకుడు అంత మందికి తెలుసు సార్. ఇక మాది నేషనల్ పార్టీ అని ఆయన అనుకోకపోయినా మేమైతే అనుకుంటాం సార్. సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు కూడా పొలిటికల్ రజనీ పొలిటికల్ గా వెళ్తుందంట ఈ మధ్య అని అక్కడ మా సుప్రీంకోర్టు అడ్వకేట్ అడుగుతుంటారు, ఏ పార్టీ అని అడుగుతారు. ఏ పార్టీ అని అడిగితే పవన్ కళ్యాణ్ సార్
I know, I hear he really recently started Sanatana Dharma. Yeah, sir, that's ఆ పార్టీ అని చెప్తాం మేము. జనసేన కూడా చెప్తాం, పవన్ కళ్యాణ్ గారి పార్టీ సార్ మేము అంతే. సో ఓకే డన్, పవన్ కళ్యాణ్ గారి పార్టీ నా వెరీ గుడ్. హీ స్టార్టెడ్ సనాతన్ ధర్మ అండ్ రీసెంట్లీ ఐ హియర్ వెరీ వెల్, వెరీ గుడ్ పర్సన్ అంటే పర్సన్ వెరీ గుడ్ సార్, పర్సన్ వెరీ గుడ్. సో దాంట్లో ఎటువంటి తిరుగులేదు సార్. అందుకే కొంచెం ఓపికగా ఉంటే అందరికీ వస్తాయి. ఈ లోపు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. దయచేసి పదవి రాకపోయినా ఒక గొప్ప వ్యక్తి చెయ్యి మాత్రం ఎప్పటికీ వదలకండి. ఎందుకంటే ఆ చెయ్యి వదిలి పక్కకెళ్ళినా, మీరు గుర్తుపెట్టుకోండి, పక్కకెళ్ళినా మన విలువలు ఉండవు. వెళ్ళిన వాళ్ళని ఒక్కొక్కళ్ళని కంపేర్ చేసుకోండి. మా పార్టీ నుంచి మరుక్రాంత్ రెడ్డి, ఇంకొక రెడ్డి ఎవరో సంథింగ్ పక్కకు వెళ్ళిపోయారు. కేతిరెడ్డి వినోదన్ రెడ్డినో అతను, ఇంకొక అతను మనుక్రాంత్ రెడ్డి, ఇద్దరు పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళెవరూ కూడా వైసీపీ పార్టీ వరకే గుర్తుండదు. అదే మా పార్టీలో ఉంటే ఈ పార్టీకి వాళ్ళకి ఎంతో కొంత గుర్తింపు వచ్చేది. అందుకే నాయకుడు చెప్తాడు, కూర్చున్న చోట తవ్వుకుంటేనే 10 ఏళ్లకు ఇక్కడ నీళ్లు పడినాయే, మీరు ఇక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడ అని ఎందుకు పోతారు, ఉండండి, నిలబడండి, ప్రతి ఒక్కడిని నాయకుడిగా తయారు చేస్తానన్నది అందుకే సార్. ఇటు అటు అన్ని అంగలు వేయకండి, ఎక్కడో చాట ఉండండి. వాళ్ళ 10 ఏళ్ల నుంచి నిలబడ్డారా, వాళ్ళ నాయకుడు పదవులు ఇవ్వకపోయినా, వాళ్ళ పార్టీ గెలిచినా పక్కకు పోలా, అట్టే పని చేసుకుంటా పోతున్నారు. పంటే వాళ్ళదయ్యా అని చెప్పుకునేంత చరిత్ర మనది. మనం పక్క రాష్ట్రానికి వెళ్ళి కూడా మనం జనసేన అని చెప్పక్కల్లా, మనం పవన్ కళ్యాణ్ గారి పార్టీ అని చెప్పుకోవచ్చు. ఆ పార్టీ ఐడి కార్డు చూపించుకోవచ్చు. ఎంత పెద్ద గుర్తింపు అంటే ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి గుర్తింపు సార్. ఇది ఒక నేషనల్ పార్టీగా రాబోతుంది, అంత గొప్ప స్థాయి. ఈ రోజు చూడండి, కర్ణాటక వెళ్ళాడు, అందరూ పొగిడారు. పొగిడి ఏమని అడిగినారు, అయ్యా మీరు ఆంధ్ర రాష్ట్రానికి దేవుడు. అంతమంది జనం వస్తారా, అంతమంది పవన్ కళ్యాణ్ గారికి కర్ణాటక అలాంటి ఏరియాలో ఇంకా ఉందా అని. సార్ ఆయన ఒక చెన్నై మీటింగ్ కి వెళితే కుప్పలు తెప్పలుగా కదిలి వచ్చినటువంటి జనం, ఒక కర్ణాటకకి వెళ్తే కదిలి వచ్చిన జనంతో పాటుగా ఒక సుప్రీంకోర్టు జస్టిస్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయనకి కేక్ తినిపించడం. అదే రకంగా, అయ్యా మీరు ఆంధ్ర రాష్ట్రంలో దేవుడు అంట కదా, మిమ్మల్ని దేవుడుగా కొలుస్తారు కదా, మీరు మా రాష్ట్రానికి కూడా కృష్ణమ్మ నీటిని పంచి మాకు కూడా దేవుడు అవ్వండి, ఇన్ని లక్షల మంది నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు, ఒక 60 లక్షల మందికి నీరిచ్చిన వారు అవుతారు మీరు అంటూ ఆయన మోడీ గారికి కొంచెం అభ్యర్థన చెయ్యండి, మోడీ గారి దృష్టికి తీసుకువెళ్ళండి అని అడిగినారు. అంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళు, ఎప్పుడు విమర్శలు ఆయనకే. అదే రకంగా వరాలిచ్చే దేవుడికే కోరికలు, ఎప్పుడు ఎవరు కోరినా ఆయన్నే కోరుతారు. సో అటువంటి గొప్ప వ్యక్తి సార్ మా నాయకుడు అంటే మాకు నమ్మకం, సగర్వం. సో ఇక్కడ ఎవ్వరు ఎక్కువ కాదు, ఎవ్వరు తక్కువ కాదు. అందరికి మేము కూటమిలో చాలా ఓర్పుగా, చాలా ఓపిగ్గా ఉంటున్నాం కదా అని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి దయచేసి. చిరంజీవి గారు ఎంతో, పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారిని తిడితే పవన్ కళ్యాణ్ గారిని తిట్టినట్టే. దయ ఉంచి కొంతమంది ఛానల్స్ వాళ్ళు కూడా చిరంజీవి గారిని తక్కువ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ చేస్తూ కొన్ని రీల్స్ రిలీజ్ చేస్తున్నారు. అది చాలా తప్పు సార్, మేము పూర్తిగా ఖండిస్తున్నాం. సో వాటన్నిటికంటే మించి పార్టీకి కష్టపడిన ప్రతి ఒక్కరు, ఈవెందో కీర్తన గారు, రాయపాటి అరుణ గారు, మిగతా వాళ్ళు, లేకపోతే ఇంకా చాలా మంది మగవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్నారండి. అందరికి మంచి మంచి పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళందరూ కష్టపడ్డారు. వాళ్ళ కష్టం ఎంత లెక్క ఏంటనేది మొత్తం అంతా రిపోర్ట్ అన్న దగ్గర ఉంది కాబట్టి, దాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, అవకాశాలను బట్టి ముందు 10 ఏళ్ల నుంచి ఆయన్ని కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ, ఈ మధ్య కాలంలో గొప్పగా మాట్లాడుతున్న వాళ్ళకు కూడా చిన్నగా ఇస్తూ వచ్చారు. ఇప్పటికి ఆయన ఇన్ని సంవత్సరాలు కట్టుబడి ఉన్న వాళ్ళకే వచ్చినాయి సార్. అదే ఫస్ట్ ప్రయారిటీ, అదే ఇవ్వాల్సిన వే కూడా అదే. ఇప్పుడు బాగా మాట్లాడుతున్న వాళ్ళకి పదవులు ఇచ్చేస్తే, ఇన్ని సంవత్సరాలు అవతలోడు గెలిచి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా, పక్కకు పోకుండా, ప్రలోభాలకు లొంగకుండా, వాళ్ళ భూములు ఇబ్బంది పడినారా, లేకపోతే వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారా అన్ననే కనిపెట్టుకుంటూ ఉన్న వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనదండి. ఆయన ఎన్నోసార్లు చెప్తారు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు, నేను జీతమే ఇవ్వలేకపోతున్నా, మీరు ఇంకా కూడా నన్ను కనిపెట్టుకొని ఉంటున్నారు, చాలా సంతోషం అంటూ. ఈ రోజు అవకాశం వచ్చాక ఆయన ఎమ్మెల్సీ వచ్చింది. అవకాశం లేనప్పుడు 15 ఏళ్ల నుంచి ఆయనే కట్టుబడి ఉన్నారు కదా. సో అలాగే ప్రతి ఒక్కరికి ప్రయారిటీ వస్తుంది సార్. ప్రయారిటీ లిస్ట్ ని బట్టి వస్తుంది. ఎవరికి ఏ ఇబ్బంది లేదు, ఏ ఇబ్బంది పడకండి. ప్రతి ఒక్కరిని నాయకుడిగా తీర్చిదిద్దుతారు. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్.